సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం, సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం, ఓఆర్ఆర్తో అభివృద్ధి పరుగులు, రేపటి నుంచి ఉచిత ఇసుక, 8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం, ప్రేమోన్మాది ఘాతుకం, అనకాపల్లి జిల్లాలో బాలిక దారుణ హత్య, 23న కేంద్ర బడ్జెట్, జింబాబ్వే చేతిలో యువ భారత్ బోల్తా, రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ, గేమ్ చేంజర్ షూటింగ్ను ముగించిన రామ్ చరణ్, ఆరోగ్యంతో పాటు మంచి నిద్రను కలిగించే గుమ్మడి గింజలు, పొట్ట రాకూడదంటే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనుమల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. పెండింగ్ సమస్యలను మూడంచెల విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు 2 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, 3 అధికారులతో ఒక కమిటీ, 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని, అక్కడ కూడా పరిష్కారం కాని వాటిపై ఇద్దరు సీఎంల సమక్షంలో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను అధికారికంగా ఇచ్చిపుచ్చుకున్నారు. ఓఆర్ఆర్తో అభివృద్ధి పరుగులు. జనాభా పెరిగి ట్రాఫిక్ రద్దీ భరించలేని స్థాయికి చేరి దాన్ని తగ్గించేందుకు, కొత్త ప్రాంతాలను అభివృద్ధి విస్తరించేందుకు చాలా నగరాల్లో ఓఆర్ఆర్లు నిర్మించారు. అమరావతి ఓఆర్ఆర్ మాత్రం దానికి పూర్తిగా భిన్నం. అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో రాజధానికి, ఓఆర్ఆర్కు అప్పట్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధి చేసేందుకు వ్యూహరచన చేసింది. అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మేలుమలుపు తిప్పే పరిణామం. ఈ ప్రాజెక్టు సాకారమైతే అమరావతి నుంచి ఓఆర్ఆర్ వరకు భూములు బంగారమవుతాయి. విస్తృత ఆర్థిక కార్యకలాపాలకు ఈ ప్రాంతం కేంద్రమవుతుంది. ఓఆర్ఆర్కు వెలుపల కొన్ని కిలోమీటర్ల మేర ఈ ప్రభావం ఉంటుంది. రాజధాని అభివృద్ధి ప్రణాళికల్ని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలోని అమరావతికే పరిమితం చేయలేదు. అమరావతిని, పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలని, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలని కలిపి ఒక మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందాయి. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక గ్రోత్ సెంటర్గా అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దేందుకు, ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసేందుకు వ్యూహాలు సిద్ధమయ్యాయి. ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిందే ఓఆర్ఆర్. రేపటి నుంచి ఉచిత ఇసుక. రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుంది. ఈ మేరకు ఉచిత ఇసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇదంతా సోమవారం నుంచి అందజేయనున్నారు. 8 హైవేల విస్తరణకు కేంద్రం సుముఖం. రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
దీంతో త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలో చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటి విషయం తీసుకెళ్లనున్నారు. దీంతో ఏపీ అవసరాల దృష్ట్యా వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడినట్లు తెలిసింది. ప్రేమోన్మాది ఘాతుకం. ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై ఫోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్పై వచ్చి ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో జరిగింది. కొప్పుగుండుపాలెంకి చెందిన బద్ది దర్శిని రాంబిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. రోజులాగే శనివారం పాఠశాలకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లోంచి బోడాబత్తుల సురేష్ అనే యువకుడు బయటికి రావడాన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్ళిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలను చూసి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సురేష్ తన మనవరాల్ని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీంలను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 5 కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్ఎంసీ నిరాకరణ. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి కళాశాలల్లో 2024-25 ఏడాది ప్రవేశాల నిర్వహణకు అనుమతులు ఇచ్చేందుకు 2 రోజుల క్రితం ఎన్ఎంసీ ప్రాథమిక స్థాయిలో నిరాకరించింది. గతేడాది ఆగస్టులో ప్రతి కళాశాలలోనూ ఎంబీబీఎస్లో 100 సీట్ల చొప్పున భర్తీకి అనుమతులు కోరుతూ వైకాపా ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ మేరకు ఇటీవల ఎన్ఎంసీ బృందాలు ఈ 5 కళాశాలల్లో తనిఖీలు చేశాయి. అన్ని చోట్ల బోధకుల కొరత ఉన్నట్లు గుర్తించాయి. మరోవంక విద్యార్థుల హాస్టల్ భవన నిర్మాణాలు, లెక్చర్ థియేటర్లు, ఎగ్జామినేషన్ హాళ్ల వంటివి సిద్ధం కాకపోవడాన్ని తనిఖీ బృందాలు ప్రశ్నించాయి. 23న కేంద్ర బడ్జెట్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. గతంలో సిడి దేశ్ముఖ్ మాత్రమే ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంఖ్యాపరంగా అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశాయ్ పేరు మీద ఉంది. ఇరాన్లో సంస్కరణలవాది గెలుపు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన కౌంటింగ్లో ఇస్లామిస్ట్ సయీద్ జలీల్పై ఆయన భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 3 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెజెష్కియాన్కు 1.63 కోట్ల ఓట్లు వచ్చాయి. జలీలీకి 1.35 కోట్ల ఓట్లు లభించాయి. పాశ్చాత్య దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంతో పాటు ఎంతో కాలంగా అమల్లో ఉన్న తప్పనిసరి హిజాబ్ నిబంధనను సడలిస్తామని హామీ ఇవ్వడంతో పెజెష్కియాన్ విజయం సాధించినట్లు అర్థమవుతోంది. హృద్రోగ శస్త్రచికిత్స నిపుణుడైన పెజెష్కియాన్ సుదీర్ఘకాలంగా చట్టసభ సభ్యుడిగా ఉన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో పశ్చిమ ఇరాన్ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి నేతగా ఆయన నిలిచారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మసౌద్ పెజెష్కియాన్ను ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జింబాబ్వే చేతిలో యువ భారత్ బోల్తా. నల్లేరుపై నడకే అనుకున్న జింబాబ్వే పర్యటనను యువ భారత్ అనూహ్య పరాజయంతో ఆరంభించింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా శనివారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్లో శుభమన్ గిల్ నేతృత్వంలో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట స్పిన్నర్లు రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్ విజృంభించడంతో జింబాబ్వే నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు 115 పరుగులే చేయగలిగింది. మడాండే
29 నాట్అవుట్, ఒక్కడే టాప్ స్కోరర్. అనంతరం సికందర్ రజా చటారా దాటికి టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. శుభమన్ గిల్ 31, వాషింగ్టన్ సుందర్ 27 మినహా బ్యాటర్లందరూ తేలిపోయారు. రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ. భారతీయ సినిమాను ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించిన ఆయనపై మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అనే డాక్యుమెంటరీని రూపొందించింది నెట్ఫ్లిక్స్ సంస్థ. అనుపమ చోప్రా సమర్పణలో రాఘవ్ ఖన్నా దీన్ని రూపొందించారు. అఫ్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపెనీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టర్ని పంచుకుంది ఈ సంస్థ. ఒక వ్యక్తి ఊహకందని ఆలోచనలు, ఎన్నో బ్లాక్ బస్టర్లు, మరి ఇంత గొప్ప దర్శకుడి స్థానంలో నిలబడడం వెనక ఆయన పడిన కష్టమేంటి, లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తదితర అంశాలతో రూపొందిందే మోడర్న్ మాస్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి. ఆగస్టు 2న విడుదల కాబోతుందని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ సంస్థ వైస్ చైర్మన్ మోనిక మాట్లాడుతూ రాజమౌళి ఒక ఐకాన్. ఈ డాక్యుమెంటరీలో జాతీయ అంతర్జాతీయ సినీ ప్రముఖులు జేమ్స్ కెమెరూన్, కరణ్ జోహార్, వీరితో పాటు ప్రభాస్, రాణా, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి తదితర కథానాయకులు రాజమౌళితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకొనున్నారని చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ను రామ్ చరణ్ ముగించారు. కథానాయకుడు రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణి కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ శనివారంతో పూర్తయినట్లు సమాచారం. ఇప్పుడు ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న తదుపరి చిత్రం కోసం లుక్ మార్చుకోనున్నారు. ఇక మరో 10 రోజులు ప్యాచ్ వర్క్ పూర్తయితే గేమ్ చేంజర్ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నారు. ఆరోగ్యంతో పాటు మంచి నిద్రను కలిగించే గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఇస్తాయి. మనలో ఎంతోమంది ప్రస్తుత కాలంలో ప్రశాంతమైన నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ మంచి నిద్రను కలగజేస్తుంది. ఇక గుమ్మడి గింజల్లో ఉండే జింక్ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే ఈ గింజల్లో ఉన్న పొటాషియం, మెగ్నీషియం చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. ఈ గింజల్లోని ఆరోగ్యకరమైన కొవ్వు, ఐరన్, కాపర్లు శరీరానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్లోని పోషకాలు, విటమిన్లు ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పీచు పదార్థము జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్ట రాకూడదంటే ఇలా చేయండి. పొట్టు తీయని ధాన్యాలు, హోలోగ్రెయిన్స్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయన్నది తెలిసిందే. ఈ పొట్టు కారణంగానే అవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంటాయి. అందుకే వాటిలో వచ్చే కార్బోహైడ్రేట్లు రక్తంలో నెమ్మదిగా కలుస్తుంటాయి. ఫలితంగా ఒంట్లో విడుదలయ్యే చక్కెర మోతాదులు ఆలస్యమవుతాయి. పొట్టు తీయని వరి విషయంలో ముడి బియ్యం మాదిరిగానే పొట్టు తీయని ఓట్స్, గోధుమ, బార్లీ వంటి వాటిని అలాగే తీసుకోవడం వల్ల పొట్టు తీసిన వాటితో పోలిస్తే తక్కువగా బరువు పెరుగుతారని, అందువల్ల ఇన్సులిన్ విడుదల యంత్రాంగం కూడా నియంత్రితంగా పనిచేస్తూ పూర్తిస్థాయి ఆరోగ్యకరంగా ఉంటుందంటున్నారు పరిశోధకులు. ఇలా తినడం వల్ల ఊబకాయం తగ్గడంతో పాటు స్థూలకాయంతో వచ్చే అనేక అనర్థాలను తగ్గించుకోవచ్చు అన్నది పరిశోధకుల మాట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెలలో వరుస అల్పపీడనాలు. జూలై నెలలోకి అడుగుపెట్టిన సరైన వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ నెలలో వరుసగా 3 అల్పపీడనాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. నేడు జింబాబ్వే టీమిండియా రెండో T20
సాయంత్రం 4:30 నుంచి ప్రారంభం. నేడే దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు రెండో టీ20 రాత్రి 7 గంటలకు ప్రారంభం. యూరో క్వార్టర్స్లో పోర్చుగల్ షూటౌట్, సెమీఫైనల్లో ఫ్రాన్స్. యూరోలో ముగిసిన రొనాల్డో ఆట. యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ మరో హోరాహోరీ క్వార్టర్స్లో ఇంగ్లాండ్ స్విట్జర్లాండ్పై గెలుపు. వింబుల్డన్లో స్వైటెక్కు షాక్, యూలియా చేతిలో ఓటమి, స్వితోలినా జ్వెరవ్ ముందంజ. రజావత్ సంచలనం, కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్ ప్రియాంశు రజావత్ సంచలన విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఈ ప్రపంచం 39వ ర్యాంక్ ఆటగాడు 4వ ర్యాంకర్ ఆండర్స్ యాంటోన్సన్కి షాక్ ఇచ్చి సెమీస్కు దూసుకు వెళ్ళాడు. వినేష్కు స్వర్ణం, గ్రాండ్ ప్రీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ వినేష్ ఫోగాట్ సత్తా చాటింది. 50 కేజీల విభాగంలో ఆమె స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో వినేష్ 10-5తో మారియా టిమెర్కోవాపై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.